ఆ సొమ్ములో నుంచి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది ఇక్కడ నిర్వివాదాంశం. వ్యాలిడ్ పాయింట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. అరుణ్ గారు కంక్లూడ్ చేద్దాం. సార్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది ఇంకా నేరస్తులు అని డిసైడ్ అయితే కనుక ఈ స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసి పూర్వీకుల నుంచి ఇచ్చిన వాటిని మాత్రమే వదిలేసి మిగిలిన వాటిని స్వాధీనం చేసుకునేటువంటి రైట్ అయితే చట్టానికి ఉంది సార్ క్లియర్లీ. ఆ ప్రకారం అయితే చేయొచ్చు. కానివ్వండి, ఇక్కడ ఎంత మంది ఉన్నారనేది తేల్చడం కూడా ప్రధాన ముద్దాయిలను అయితే పట్టుకోగలం కానివ్వండి, ఇంటర్లింక్డ్ గా షాపుల్లో వర్క్ చేసే ఎంప్లాయీలతో సహా ఇందులో ముద్దాయిలుగా తేల్తారు ఈ స్కామ్ లో. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం అంటే అది సహజంగా జరిగేటువంటి పని అయితే కాదు. కాబట్టి ఈ స్కామ్ కి క్రియేటర్స్ ఎవరు, దీన్ని అంతా నడిపింది ఎవరు, దీనికి వెనకాల ఎవరికైతే మొత్తం మద్యానికి సంబంధించిన డబ్బంతా తరలించింది, ఎక్కడికి తరలించారు, అది ఎవరు, టాప్ ప్లేయర్లు ఎవరున్నారనేది వీళ్ళని కనుక పట్టుకోగలిగితే సొసైటీకి ఓకే, మనం ఇట్లాంటి వాటిల్లో ఇంకా వేలు పెట్టకూడదు, పెడితే ఇట్లా ఉండిద్ది వ్యవస్థ, ఒక రోజు కాబట్టి ఒక రోజైనా పట్టుబడతామని చెప్పి మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇది ఒక చాలా పెద్ద కేస్ స్టడీ అండి. లిక్కర్ స్కామ్, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అన్నాడు, మాట్లాడుకున్నాం. కానీ దీని ముందు అసలు అది దిగదుడుపు. ఈ కేసు ముందు సముద్రం ముందు నీటి బిందువు అంతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సార్, మన ఏపీలో జరిగిన స్కామ్ తో కంపేర్ చేస్తే. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 39 మంది 38% మంది ఉంటారు కదా వాళ్ళు.